మన నిబ్బా యాంటీ ఫ్యాన్స్, నిబ్బా హేటర్స్ మళ్ళీ కళ్యాణ్ మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఏమని స్టార్ట్ చేశారు? కళ్యాణ్ పడాలంట కుకింగ్ విత్ జాతిరత్నాల నుంచి పారిపోయాడంట. కళ్యాణ్ పడాలా పారిపోయాడా? నాకు నవ్వు వచ్చింది అన్నమాట ఈ కామెంట్ చూసిన తర్వాత. ఇప్పుడు ఈ కామెంట్ ఎవరైతే పెట్టారో వాడు ఎవరి ఫ్యానో, ఏ ఇద్దరికి ఏ రోత జంటకి ఫ్యానో నాకు తెలుసు. సో పేరు చెప్పాల్సిన పని లేదు. ఆ రోత జంట గురించి చెప్తాను. వాళ్ళ ఫ్యాన్స్ చెప్పిన వాటి దాని గురించి మాత్రం మాట్లాడతాను. పేర్లు దీని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి అది ఎవరనేది. ఇప్పుడు ఆ కామెంట్ పెట్టినా చెప్తున్నా చెప్తున్నా. మీ వాళ్ళకి మీ రోత జంటకి జాతిరత్నాలు అవసరం, కానీ కళ్యాణ్కి జాతిరత్నాలు అవసరం లేదు. కళ్యాణే జాతిరత్నాలకు అవసరం. అసలు ఆ టీఆర్పీ రేటింగ్ చూసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీ కళ్ళు మింగినాయని అర్థమైంది. మీకు ఖచ్చితంగా కళ్ళు మింగినాయి. సండే ఎపిసోడ్కి టీఆర్పీ లేదురా మగడా అని వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు కళ్యాణ్ పడాలి వారిపోయాడు అంటావా? ఏరా ఎక్కడ బుర్ర ఎక్కడ పెట్టొచ్చారా నువ్వు? నీకు బుర్ర మోకాల్లో లేదు, అరికాల్లో లేదు, పాతాళానికి పడిపోయిందా? పాతాళానికి పడిపోయిందా అని అడుగుతున్నా. కళ్యాణ్ పడాలా పారిపోవడానికి అదేమన్నా? ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం వస్తున్నప్పుడు ఇండియన్ బార్డర్లో ఒక గన్ను పట్టుకుని నిలబడే సైనికుడు కళ్యాణ్ పడాలి. ఒకప్పుడు తను పారిపోయేంత మెంటాలిటీ ఉన్నాడా? తను భయపడి పారిపోతాడని చెప్పడానికి? సైనికుడికి ఎప్పుడైనా పారిపోయే మెంటాలిటీ ఉండదండి. అయితే అయింది, లేకపోతే పోయిందని చెప్పేసి ప్రాణాలకు తెగించి వెళ్ళిపోయిన వాడి సైనికుడు. అలాంటి సైన్యం నుంచి వచ్చినోడు భయపడి ఈ మాత్రం దానికే భయపడి పారిపోయాడు, చేతగాక వెళ్ళిపోయాడు, కుకింగ్ రాదు కాబట్టి బయటికి తరిమేశారు, ఇలాంటి పిచ్చి పిచ్చి కూతురన్నీ కూస్తే అది ఎవరికి నష్టం కాదు. దానికి ఎవరు నష్టపోరు. మీ రోత జంటకే నష్టం. ఒరేయ్ మీకు దిక్కు లేక పడి సచ్చారు అక్కడ. మీ రోత జంట దిక్కు లేక సచ్చింది అక్కడ పడి జాతిరత్నం షోలో. కళ్యాణ్కి గతి పట్ల, కళ్యాణ్కి అవసరం రాలా. మళ్ళీ స్టార్ మావాడి కాళ్ళ వెళ్ళపడి తీసుకొస్తాడు కళ్యాణ్ని. చూస్తూ ఉండండి, కాళ్ళ వెళ్ళబడి తీసుకొస్తాడు కళ్యాణ్ని. కళ్యాణ్ లేకపోతే టీఆర్పీ ఉండదు అక్కడ. మీ దరిద్రులకి, మీ ముష్టి మొహాలకి, మీ ముష్టి జంటకి అక్కడ దిక్కు ముక్కు లేదు కాబట్టి, వేరే ప్రాజెక్ట్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి అక్కడ పడి తెచ్చారు. అక్కడ పడి ఏడుస్తున్నారు. రోత క్రింజ్ స్కిట్లు చేసుకుంటూ, అడ్డమైన ఎలివేషన్లు ఇచ్చుకుంటూ, ఒకరికొకరు అడ్డమైన ఇది ఒక రకమైన చిరాకు తెప్పిస్తున్నారు క్రింజు. వాళ్ళకంటే దిక్కు మొక్కలేదు కాబట్టి పడి తెచ్చారు అక్కడ. కళ్యాణ్కి ఏమవసరం? పారిపోయాడు. యాడికి పారిపోతాడు రా? యాడికి పారిపోతాడు చెప్పండి? ఊరు వదిలేసి వెళ్ళిపోతాడా? దేశం వదిలేసి వెళ్ళిపోతాడా? పారిపోయాడు దానికి. ఇప్పుడు మోసాలు చేసిన వాళ్ళు, కుట్రలు చేసిన వాళ్ళు, కుతంత్రాలు చేసిన వాళ్ళు, డబ్బులు దోచుకున్న వాళ్ళే ధైర్యంగా తిరుగుతున్నారే. కళ్యాణ్కి అవసరం పారిపోవడానికి జాతిరత్నం షో నుంచి? తను క్లియర్గా చెప్పాడు తన ప్రాజెక్ట్స్ వల్ల వెళ్ళిపోయాడని. తన ప్రాజెక్ట్స్ వల్ల వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వస్తాడని ఒక టాక్ అయితే ఉంది. ఈలోపు కళ్యాణ్ని డిగ్రేడ్ చేయడం అనమాట. కళ్యాణ్ అవమానించాలి, కళ్యాణ్ డిగ్రేడ్ చేయాలి, కళ్యాణ్ మీద అక్కసి వెళ్ళగక్కాలి. మా వాళ్ళకి అంత క్రేజ్ లేదు, మా వాళ్ళకి అంత హైప్ లేదు, మా వాళ్ళకి అంత పుల్లు లేదని చెప్పేసి ఒకటే ఏడి సస్తున్నారు. ఆ రోత జంటకి అంత సీన్ లేదు, అంత ఇది లేదని చెప్పేసి ఏడి సస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు నిజంగా అంత గొప్పోడే అయితే, గొప్ప ఇదిలో పెద్ద క్రేజ్ ఉన్నోడైతే మీ రోత జంట సంబంధించిన వాడు తను కళ్యాణ్లాగా ఒక సాంగ్ తీయచ్చు కదా, కళ్యాణ్లాగా ఒక ఆల్బమ్ తీయచ్చు కదా, లేకపోతే కళ్యాణ్లాగా కనీసం ఏదైనా కళ్యాణంతో కాకపోయినా కనీసం సగమైన చేయాలి కదా. ఏమీ లేదు, పెద్ద సీన్ లేదు అక్కడ. వాడు చేస్తే చూసేవాడు లేడు కాబట్టి వాడు చేయడు. వాళ్ళిద్దరు కనిపిస్తేనే చిరాకు పడుతున్నారు. అలాంటిది వాడు ఏదో స్పెషల్గా సాంగ్, వాడికి బడ్జెట్ పెట్టేవాడే ఉన్నాడు, వాడికి చేసేవాడే ఉన్నాడు. జాతిరత్నాలు లేకపోతే వాడికి దిక్కెక్కడ ఉంది? ఏం లేదు కాబట్టి ఏడు వస్తున్నారు అక్కడ. కళ్యాణ్కి అవసరం లేదు. ఇంకొకసారి ఇలాంటి కామెంట్లు చేశారంటే ఇంతకంటే దారుణంగా మాట్లాడతాను నేనైతే. నా నోట్లో నుంచి మంచి మాటలు రావు, ముందే చెప్తున్నా. నా నోట్లో నుంచి అస్సలు మంచి మాటలు రావు. ఏదో విభూతి రాసుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను, మెల్లో ఇది వేసుకున్నాను కదా అని చెప్పేసి మంచోడు అనుకుంటున్నారేమో. నేను తీసేశానంటే నా అంత దరిద్రంగా ఎవరు మాట్లాడు. ఇవన్నీ తీసేశానంటే గుర్తుపెట్టుకోండి. దయచేసి చిరాకు దొబ్బకండి నన్నే కాదు ఎవరిని.
మీ కామెంట్లతో, మీ ఇరిటేషనల్ ఇది బిహేవియర్తో, మీ మెంటాలిటీతో మమ్మల్ని చిరాకు తెప్పించారంటే తర్వాత మీరే బాధపడతారు, మీరే ఇబ్బంది పడతారు. మళ్ళీ నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి డీఎంలు చేసినా నా బొచ్చు కూడా ఊడదు. నా కింద కామెంట్ చేసినా నా బొచ్చు కూడా ఊడదు. అర్థమైందా?